Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss May 10th 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ అగైన్ మనం ప్రీవియస్ క్లాసెస్లో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్స్కి కంటిన్యూషన్ అండి. తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్కి సంబంధించి తమిళనాడు చీఫ్ మినిస్టర్గా యాక్టర్ సి జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా యాక్టర్ సి జోసెఫ్ విజయ్ చేత తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. సో మరి ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ఏర్పాటు చేసిన పార్టీ కోయలిషన్ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వము, ఇందులో ఏ పార్టీలు ఉన్నాయి, చీఫ్ మినిస్టర్కి సంబంధించి ఎవరు అపాయింట్ చేస్తారో దానికి సంబంధించిన ఆర్టికల్ మనం ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసుకున్నామండి. బట్ ఇంకొద్దిగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించి కొన్ని ఫ్యూ పాయింట్స్ చెప్పుకోవాలి. ఇక ఈ టాపిక్ విషయానికి వస్తే మనం రీసెంట్గానే తెలుసుకున్నాం, తమిళనాడు అసెంబ్లీలో 234 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. అందులో యాక్టర్ విజయ్ పార్టీ టీవీకే పార్టీకి 108 సీట్స్ వచ్చాయి. తమిళగా వెట్రి కజగం పార్టీకి 108 సీట్స్ వచ్చాయి. యాక్టర్ విజయ్ 2 సీట్లలో పోటీ చేసి గెలిచాడు అని చెప్పేసి, అందులో ఇప్పుడు ఒకటి రిజైన్ చేయాల్సి ఉంటుంది, రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి టీవీకే పార్టీ సంఖ్య అనేది 107కి తగ్గుతుంది. బట్ ఎనీవే మ్యాజిక్ ఫిగర్ 234లో 118. మరి 118లో వీళ్ళ పార్టీకి మద్దతు రాలేదని చెప్పేసి మనం తెలుసుకున్నాం. మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వలేదు, 108 సీట్స్ మాత్రమే వచ్చాయి. మరి ఎవరి మద్దతు తీసుకున్నారో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. ఇది ఒక కోయలిషన్ గవర్నమెంట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది కూటమి ప్రభుత్వము, ఎన్నికల తర్వాత ఏర్పాటైన కూటమి ప్రభుత్వం, పోస్ట్ పోల్ అలయన్స్ గవర్నమెంట్. మరి ఇందులో టీవీకే పార్టీకి 108 సీట్స్ వచ్చాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 5 ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 5 సీట్స్ వచ్చాయి. అలానే సిపిఐ పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి 2 సీట్స్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఎం పార్టీకి 2 సీట్లు ఉన్నాయి. అలానే విసికే పార్టీ, విడుతలై చిరుతైగల్ కచ్చి పార్టీ విసికే పార్టీకి 2 సీట్స్ ఉన్నాయి. ఇక ఐయుఎంఎల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి 2 సీట్స్. ఓవరాల్గా 120 మెంబర్స్ మద్దతు ఉందని చెప్పేసి గవర్నర్ని కలిశాడు. సో ప్రమాణ స్వీకారం ఇవాళ అయ్యింది. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది, మరి ఈయనతో పాటు కొంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 9 మినిస్టర్స్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారంటే గవర్నర్. మరి ఈ కాంటెక్స్లో ఆర్టికల్ ఏముంది మనం నిన్ననే డిస్కస్ చేసుకున్నాం. ఆర్టికల్ 163, ఆర్టికల్ 164 గురించి. ఆర్టికల్ 163 ఏం చెప్తుంది? గవర్నర్కి అవసరమైన సహాయము, అవసరమైన అడ్వైజెస్, కొన్ని పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడపడానికి సంబంధించి గవర్నర్కి అవసరమైన సహాయము అవి ఎవరిస్తారు అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్. సో మరి గవర్నర్ సొంతంగా నిర్ణయాలు తీసుకోడు. ఒక ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు గవర్నరు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పినట్టే నడుచుకోవాలి. కేవలం గవర్నర్ అనే అతను సెంట్రల్కి ఒక రిప్రజెంటేటివ్ మాత్రమే, ఒక ప్రతినిధి మాత్రమే, ఒక నామినల్ ఎగ్జిక్యూటివ్. గవర్నర్ అనే అతను నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటే జస్ట్ నామమాత్రపు అధికారి అన్నట్టు, నామమాత్రపు అథారిటీ. రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు? గవర్నమెంట్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రియల్ ఎగ్జిక్యూటివ్ చీఫ్ మినిస్టర్ అని చెప్పవచ్చు. మరి ఈ కాంటెక్స్లో ఆర్టికల్ 163 గురించి డిస్కస్ చేసుకున్నాం. గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, విచక్షణ అధికారాలు. ఆ విచక్షణ అధికారాలు ఆర్టికల్ 163 కింద నిన్న మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఆర్టికల్ 164 వచ్చేసి మనకి ఈ యొక్క చీఫ్ మినిస్టరు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేసే దానికి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి ఇందులో. అలానే ఆ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రుల మండలిలో ఎంతమంది ఉండాలి అంటే, ఇప్పుడు మంత్రుల మండలి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంతమంది అన్నా ఉండొచ్చా? ఇప్పుడు 118 మంది మ్యాజిక్ ఫిగరు, అందులో 100 మందిని తీసుకోవచ్చా? అలా ఉండదు, ఇంత లిమిట్ అని ఉంటుంది. ఆ లిమిట్ ఏ ఆర్టికల్లో మనకి తెలుపుతుంది, ఏ ఆర్టికల్లో ఉంటుందంటే ఆర్టికల్ 164, రైట్? మరి ఇక్కడ మీరు చూస్తే ఆర్టికల్ 164 విషయానికి వస్తే చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేసేది గవర్నరు, ఇతర మినిస్టర్స్ని కూడా అపాయింట్ చేసేది గవర్నరు. అయితే ఎవరిని నియమించాలి అని చెప్పేసి చీఫ్ మినిస్టర్ చెప్తాడు, రైట్?
మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంత ఉండాలి అంటే టోటల్ నంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఎంత ఉండొచ్చు, టోటల్ నంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఎంత ఉండాలి. మరి ఆ యొక్క ప్రభుత్వంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంతమంది ఉండాలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంతమంది ఉండొచ్చు అంటే ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1A ప్రకారం, ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1A ప్రకారము ఆ యొక్క మంత్రుల మండలి సంఖ్య వచ్చేసి ఆ యొక్క స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్లో 15% మించకూడదు. ఆ యొక్క స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్లో మొత్తం సభ్యుల సంఖ్యలో 15%ని ఎక్సీడ్ అవ్వకూడదు, 15% దాటకూడదు. అదే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించిన ఒక నిబంధన. అట్ ద సేమ్ టైం 12కి తగ్గరాదు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు 12 మందికి మినిమం 12 మెంబర్స్ అనేది మినిమం, ఇక 12 కంటే తక్కువ ఉండరాదు. అంటే మినిమం అనేది 12 ఉండాలి. 15% ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్ అది ఎక్సీడ్ అవ్వకూడదు, దాటకూడదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొని వచ్చారు ఈ నిబంధనని 15% దాటకూడదని చెప్పేసి? ఏ రాజ్యాంగ సవరణ చట్టము? 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003, 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా ఈ యొక్క ప్రొవిజన్, ఈ యొక్క నిబంధనని చేర్చడం జరిగింది. మరి 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 అంటేనే మనకు గుర్తు రావాల్సిండేది యాంటీ డిఫెక్షన్ లా. ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని బలోపేతం చేసింది. ఇది యాంటీ డిఫెక్షన్ లాని స్ట్రెంగ్తెన్ చేసింది. ఎలా బలోపేతం చేసింది? కనీసము ఒక పార్టీ నుంచి 2/3 మెంబర్స్ వేరే పార్టీలోకి పోతేనే అది మెర్జ్ అయినట్టు, అవతలి పార్టీలో విలీనమైనట్టు అని చెప్పేసి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. సో ఇది చీఫ్ మినిస్టరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించి. ఇక్కడ ఇంకొక డౌట్ మనకి రావాలి. చీఫ్ మినిస్టర్ని మనము ఒక ఎమ్మెల్యే కాని వ్యక్తిని కూడా నియమించవచ్చా? ఒక ఎమ్మెల్యే లేదా ఒక ఎమ్మెల్సీ కాని వ్యక్తిని కూడా చీఫ్ మినిస్టర్గా నియమించవచ్చు అంటే ఎస్, అపాయింట్ చేయవచ్చు. ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 4 ప్రకారము ఒక పర్సన్ ఎమ్మెల్యే కాకపోయినా, ఒకవేళ ఆ స్టేట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంది అనుకుందాం, మండలి, శాసన మండలి కూడా ఉంటే ఆ పర్సన్ ఎమ్మెల్యే కాకపోయినా లేదా ఆ పర్సన్ ఎమ్మెల్సీ కాకపోయినా కూడా చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేయవచ్చు గవర్నరు. అయితే డెఫినెట్లీ 6 నెలల్లోపు అతను ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కాబడాలి. వితిన్ 6 months లోపు అతను ఎమ్మెల్యేగానే ఎలక్ట్ అవ్వాలి, ఎమ్మెల్సీగానే ఎలక్ట్ కావాలి. సో అది నిబంధన. అది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 4. సో ఇది అండి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి. నెక్స్ట్ వన్ అగైన్ వెస్ట్ బెంగాల్ స్టేట్కి సంబంధించి పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం. వెస్ట్ బెంగాల్కి ఫస్ట్ బీజేపీ చీఫ్ మినిస్టర్గా బీజేపీ లీడర్ సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన మమతా బెనర్జీ పైన విజయం సాధించాడు. మమతా బెనర్జీ పైన భవానీపూర్ నియోజకవర్గంలో, భవానీపూర్ కాన్స్టిట్యుయెన్సీలో ఆమె పైన విన్ అయ్యాడు. సో ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది, ఈయనతో పాటు మరో 5 బీజేపీ లీడర్స్ కూడా మినిస్టర్స్గా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే మనం డిస్కస్ చేసుకున్నాం. బీజేపీ, భారతీయ జనతా పార్టీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. సిన్స్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం తర్వాత తొలిసారిగా వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి వచ్చింది. మరి ఫస్ట్ బీజేపీ చీఫ్ మినిస్టర్ సువేందు అధికారి. బీజేపీకి 207 సీట్స్ వచ్చాయని చెప్పేసి తెలుసుకున్నాం. ఓవరాల్గా 294 సీట్స్ వెస్ట్ బెంగాల్, అందులో మ్యాజిక్ ఫిగర్ 148. బీజేపీకి 207 వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీకి 80 సీట్స్ వచ్చాయని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. రైట్, ఇవి ఆల్రెడీ డీటెయిల్డ్గా ఎలక్షన్ రిజల్ట్స్ గురించి మనం తెలుసుకున్నామండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పాత వీడియోలు కూడా రీసెంట్గా జస్ట్ 1 week బ్యాక్ ఆ ఎలక్షన్కి సంబంధించిన రిజల్ట్స్ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్ నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2025. నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2025 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2025ని అనౌన్స్ చేసింది, ప్రకటించింది. మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ జాతీయ పంచాయత్ అవార్డులు 2025ని ప్రకటించిందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము అవార్డ్స్ గురించి తెలుసుకోవాలి. మన తెలుగు రాష్ట్రాలకి ఎన్ని అవార్డులు వచ్చాయో తెలుసుకోవాలి. ఈ నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2025ని నిన్న ప్రకటించడం జరిగింది. మరి ఈ అవార్డులను ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది అంటే 3rd June 2026
జూన్ 3వ తారీఖున న్యూఢిల్లీలో ఈ యొక్క అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది, అవార్డు సెరమనీ. ఓవరాల్గా 42 పంచాయత్స్ని సెలెక్ట్ చేశారు. దేశవ్యాప్తంగా 42 పంచాయతీలని విన్నర్స్గా ప్రకటించడం జరిగింది. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది, నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2025ని 2 కేటగిరీల్లో ఇచ్చారు, 2 విభాగాల్లో ఇచ్చారు. ఒక కేటగిరీ వచ్చేసి దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్, ఇదొక కేటగిరీ. మరొక కేటగిరీ వచ్చేసి నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్. ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కేటగిరీలో 34 పంచాయత్స్ని విన్నర్స్గా ప్రకటించారు. నానాజీ దేశ్ముఖ్ కేటగిరీలో 8 పంచాయత్స్ని విజేతలుగా ప్రకటించారు. మరి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఒక్కొక్క కేటగిరీలో ఏమున్నాయి అటువంటివి మనం తెలుసుకోవాలి. మరి ఇక్కడ చూస్తే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్లో ఇందాక చెప్పినట్టు 34 పంచాయత్స్ని సెలెక్ట్ చేశారు. మరి ఎలా సెలెక్ట్ చేస్తారు? 9 థీమ్ల ఆధారంగా, 9 థీమ్స్ ఆధారంగా ఈ యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి కొన్ని లక్ష్యాలను సాధించిన పంచాయతీలను సెలెక్ట్ చేయడం జరిగింది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి 9 థీమ్స్, 9 థీమ్స్ మనం డిస్కస్ చేసుకున్నామండి. పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0, పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0 గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు 9 థీమ్లు డిస్కస్ చేసుకున్నాం. ఉదాహరణకు పేదరిక నిర్మూలన పంచాయతీ, మహిళా సాధికారత పంచాయతీ, అటువంటివన్నీ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఆ 9 థీమ్స్ ఇంకొకసారి మనం తెలుసుకుందాం. ఒక థీమ్ వచ్చేసి పేదరిక నిర్మూలన పంచాయతీ, ఆరోగ్యకర పంచాయతీ, చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ అంటే శిశు అభివృద్ధి పంచాయతీ, వాటర్ సఫిషియంట్ పంచాయత్ అంటే నీటి వనరుల సమృద్ధి పంచాయతీ, స్వచ్ఛ పంచాయతీ, అలానే మౌలిక వసతుల స్వయం సమృద్ధి పంచాయతీ, సామాజిక న్యాయము సామాజిక సాధికారత పంచాయతీ, సుపరిపాలన పంచాయతీ, మహిళా సాధికారత పంచాయతీ అని చెప్పేసి 9 పంచాయత్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. పావర్టీ ఫ్రీ పంచాయత్తు, హెల్తీ పంచాయత్తు, చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్తు, వాటర్ సఫిషియంట్ పంచాయత్తు, క్లీన్ అండ్ గ్రీన్ పంచాయత్తు, సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పంచాయత్, సోషల్లీ జస్ట్ అండ్ సోషల్లీ సెక్యూర్డ్ పంచాయత్, గుడ్ గవర్నెన్స్ పంచాయత్, ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్ అని చెప్పేసి. మరి ఒక్కొక్క థీమ్ కింద మళ్ళీ అవార్డుల్ని ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3గా కూడా డివైడ్ చేశారు. ఒక్కొక్క థీమ్లో మళ్ళీ పంచాయతీలని ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 కింద డివైడ్ చేశారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ దీన్ దయాళ్ కేటగిరీలో 34 పంచాయత్స్. మరి ఇక నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ కేటగిరీలో 8 పంచాయత్స్ని సెలెక్ట్ చేశారని చెప్పేసి మనం తెలుసుకుందాం. మరి ఈ నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ కేటగిరీ ఎలా ఉంటుంది అంటే, ఇది ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే, డిస్ట్రిక్ట్ లెవెలు, బ్లాక్ లెవెలు, గ్రామ పంచాయతీ లెవెల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీల్ని సెలెక్ట్ చేస్తారు. డిస్ట్రిక్ట్ లెవెలు, బ్లాక్ లెవెలు, గ్రామ పంచాయతీ లెవెల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీల్ని సెలెక్ట్ చేస్తారు. డిస్ట్రిక్ట్, బ్లాక్, గ్రామ పంచాయతీ లెవెల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన పంచాయత్స్ని విన్నర్స్గా ప్రకటిస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే అత్యధిక అవార్డులు ఏ రాష్ట్రానికి వచ్చాయంటే, నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2025లో కర్ణాటక అత్యధికంగా 6 అవార్డ్స్ గెలుచుకునింది. 6 అవార్డ్స్. సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్, ఒడిషా సెకండ్ ప్లేస్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిషా 5 అవార్డులను గెలుచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ 5 అవార్డులు గెలుచుకునింది, ఒడిషా 5 అవార్డులను గెలుచుకునింది. సో ఫస్ట్ ప్లేస్ కర్ణాటక, సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్, ఒడిషా సంయుక్తంగా నిలిచాయి 5 అవార్డులతో. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మన తెలుగు రాష్ట్రాలకు వచ్చిన అవార్డులు. ఫస్ట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్కి 4 అవార్డులు వచ్చాయి ఈ దీన్ దయాళ్ కేటగిరీలో. ఒకటి పేదరిక నిర్మూలన పంచాయతీ కేటగిరీలో వైఎస్ఆర్ కడప డిస్టిక్లోని చెమ్ములపల్లి పంచాయతీకి అవార్డు లభించింది. ఇక మౌలిక వసతుల స్వయం సమృద్ధి పంచాయతీ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం డిస్టిక్లోని గుండమాల అనే పంచాయతీకి అవార్డు లభించింది. అలానే సుపరిపాలన పంచాయతీ కేటగిరీలో
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని శృంగవరం పంచాయతీ, ఇక మహిళా సాధికారత పంచాయతీ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి డిస్టిక్లోని బొక్కసంపాలెం పంచాయతీ. ఇవి రాసుకోండి. ఇక ప్రైజ్ మనీ గురించి ఇక్కడ ఉందండి. ప్రైజ్ మనీ 75 lakh, 25 lakh, 1 crore ప్రైజ్ మనీ కూడా నేను చెప్తాను. ఇక తెలంగాణ విషయానికి వస్తే సుపరిపాలన పంచాయతీ కేటగిరీలో తెలంగాణలోని వికారాబాద్ డిస్టిక్లోని మోతుకుపల్లె, ఇక మహిళా సాధికారత పంచాయతీలో సంగారెడ్డి డిస్టిక్లోని ఫసల్వాడి పంచాయతీ. ఇక్కడ కేటగిరీలు ఆ పంచాయతీల పేరు రాసుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఈ ప్రైజ్ మనీ అనేది జనరల్గా 50 lakh నుంచి 5 crore వరకు ప్రైజ్ మనీ అనేది వేరీ అవుతుంది. ఈ పంచాయతీలకి 50 లక్షల నుంచి 5 కోట్ల వరకు ప్రైజ్ మనీని ఇవ్వడం జరుగుతుంది, అవి సాధించిన ర్యాంకుల ఆధారంగా. ఇక ఆంధ్రప్రదేశ్కి నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ కేటగిరీలో ఒక అవార్డు లభించింది. బెస్ట్ బ్లాక్ పంచాయత్, ఉత్తమ బ్లాక్ పంచాయత్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్లోని కుప్పం పంచాయతీ ప్రైజ్ మనీ వచ్చేసి 1.5 crore. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి 5 అవార్డ్స్ వచ్చాయి. ఇందులో 4 దీన్ దయాల్ కేటగిరీ, 1 నానాజీ దేశ్ముఖ్ కేటగిరీ. తెలంగాణకి 2 అవార్డులు వచ్చాయి, అవి 2 కూడా దీన్ దయాల్ కేటగిరీ. నానాజీ దేశ్ముఖ్ నుంచి 1 అవార్డు కూడా రాలేదు. సో ఇది సరిపోతుందండి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. మంగళగిరిలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రాంతీయ కార్యాలయం. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు డిస్టిక్లోని మంగళగిరిలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ యొక్క ప్రాంతీయ కార్యాలయంని ఏర్పాటు చేశారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ యొక్క రీజనల్ ఆఫీస్ని ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ తెలుగులో చెప్పాలంటే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుందండి. న్యూఢిల్లీ. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఉంటుంది, ఆరోగ్య మంత్రిత్వ శాఖ. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇండియాలో ఈ యొక్క అంటువ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటుంది, అంటువ్యాధులు ప్రబలకుండా తగిన పరిశోధనలు చేస్తుంది. ఇండియాలో కమ్యూనికబుల్ డిసీజెస్, అంటువ్యాధులు అంటే కమ్యూనికబుల్ డిసీజెస్, ఉదాహరణకు కరోనా వైరస్ లాంటివి ఒకరి నుంచి ఇంకొకరికి వస్తాయి కదా, కమ్యూనికబుల్ డిసీజెస్, వీటిని అంటువ్యాధులు అంటారు. ఆ కమ్యూనికబుల్ డిసీజెస్ని రాకోకుండా ప్రివెన్షన్ ఎలా చేయాలి, ప్రివెన్షన్ స్ట్రాటజీస్ని ప్రిపేర్ చేస్తుంది. అలానే అవసరమైన రీసెర్చ్ కూడా చేపడుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ప్రాంతీయ కార్యాలయాన్ని గుంటూరు డిస్టిక్లోని మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో 4.46 ఎకరాల విస్తీర్ణంలో, 4.46 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, ఇందిరా మహిళా శక్తి భవనాలు. తెలంగాణ కరెంట్ అఫైర్స్ అండి. తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ఇందిరా మహిళా శక్తి భవన్లను లాంచ్ చేయబోతా ఉంది. తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ఇందిరా మహిళా శక్తి భవనాలను ప్రారంభించబోతా ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఇనాగరేట్ ఇందిరా మహిళా శక్తి భవన్స్ ఆన్ తెలంగాణ ఫార్మేషన్ డే, దట్ ఈస్ June 2. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటివి? ఈ బిల్డింగ్లు ముఖ్య ఉద్దేశము తెలంగాణలోని రూరల్ ఉమెన్ ఎవరైతే ఉంటారో, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు, ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు అవసరమైన సాధికారత, అవసరమైన సోషల్ ఎంపవర్మెంట్, అవసరమైన సామాజిక చైతన్యము, అవసరమైన ఆర్థిక చైతన్యము అందించడానికి ఈ బిల్డింగులు ఉపయోగపడతాయి. తెలంగాణలోని రూరల్ ఉమెన్లో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవసరమైన స్కిల్ ట్రైనింగ్, అవసరమైన నైపుణ్య శిక్షణ, అవసరమైన స్కిల్ ట్రైనింగ్, అవసరమైన ఎకనామిక్ ఎంపవర్మెంట్, అవసరమైన సోషల్ ఎంపవర్మెంట్ అందించడం కోసం ఈ బిల్డింగ్స్ని ప్రారంభించబోతా ఉంది. మరి వీటిని ఎవరు యూజ్ చేస్తారు అంటే సెర్ప్ పరిధిలో ఉండే సొసైటీ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం పనిచేసే ఒక సంస్థ. ఈ సెర్ప్ పరిధిలో ఉండే డిస్ట్రిక్ట్ ఉమెన్స్ ఫెడరేషన్స్, జిల్లా మహిళా ఫెడరేషన్ సంస్థలు ఈ బిల్డింగ్స్ని ఉపయోగించుకుంటా యూజ్ చేస్తాయి. దీస్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ ద యూజ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఉమెన్స్ ఫెడరేషన్స్, రైట్. మరి ఇక్కడ ఏం చేస్తారు ఈ బిల్డింగ్లలో? ఇందాక చెప్పినట్టు వాళ్ళకి అవసరమైన మీటింగ్లు పెట్టుకోవడము, లేదంటే
అవసరమైన స్కిల్ ట్రైనింగ్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్కి అవసరమైన మార్కెటింగ్ వసతులు కల్పించాలి అంటే మార్కెటింగ్ ఫెసిలిటీ ఏం చేయాలి అని చెప్పేసి అటువంటివన్నీ కూడా డిస్కషన్, అవసరమైన స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి తెలంగాణ ప్రభుత్వము ఎన్ని నిర్మిస్తూ ఉంది అంటే 22 జిల్లాల్లో 22 డిస్టిక్లలో 22 బిల్డింగ్స్ని నిర్మిస్తూ ఉంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే దశలో ఉన్నాయి. మరి వీటి కోసం 110 crore కేటాయించింది, 110 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఒక్కొక్క బిల్డింగ్కి 5 కోట్లు కేటాయించింది. సో 5 crore ఇంటూ 22 110 crore, 22 జిల్లాల్లో 110 కోట్లతో వీటిని నిర్మిస్తూ ఉంది. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీకి సంబంధించి ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ న్యూస్లో ఉందండి ఇవాళ హిందూ పేపర్లో. డి ఎరింగ్ మెమోరియల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, డి ఎరింగ్ మెమోరియల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈ యొక్క వన్యప్రాణుల అభయారణ్యం అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, అరుణాచల్ ప్రదేశ్. మరి ఈ డి ఎరింగ్ మెమోరియల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ న్యూస్లో ఉండడానికి రీజను, దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీలో టైగర్ కనబడింది. 20 ఏళ్ల తర్వాత ఆఫ్టర్ 20 years టైగర్ ఇక్కడ కనబడింది. సో మరి ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది టైగర్కి సంబంధించి 20 years తర్వాత కెమెరా ట్రాప్స్ ద్వారా, అంటే కెమెరా ట్రాప్స్ అంటే ఈ యొక్క ఫారెస్ట్లలో కెమెరాలను ఏర్పాటు చేస్తారు కదా, ఆ కెమెరా ట్రాప్ టెక్నిక్ ద్వారా ఈ యొక్క టైగర్ని అక్కడ గుర్తించారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇలాంటి అడుగుతారండి, డి ఎరింగ్ మెమోరియల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ స్టేట్ అని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే టైగర్ ప్యాంథెరా టైగ్రిస్, టైగర్ యొక్క సైంటిఫిక్ నేమ్ ప్యాంథెరా టైగ్రిస్, ప్యాంథెరా టైగ్రిస్. దీని ఐయుసిఎన్ స్థితి ఎండేంజర్డ్, ఎండేంజర్డ్ అంటే అంతరించే ప్రమాదంలో ఉంది అని అర్థం, ఐయుసిఎన్ స్థితి. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులులలో 80% పులులు ఇండియాలోనే ఉన్నాయి. వరల్డ్ వైడ్ ఉన్న టైగర్స్లో 80% పాపులేషన్ ఇండియాలోనే ఉన్నాయి. మరి ఇక్కడ ఈ డి ఎరింగ్ మెమోరియల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ విషయానికి వస్తే, డి ఎరింగ్ అనే వ్యక్తి ఎవరు అసలు? డి ఎరింగ్ అనే అతను ఒక ఫార్మర్ యూనియన్ మినిస్టర్, మాజీ కేంద్ర మంత్రి, అరుణాచల్ ప్రదేశ్ చెందిన ఒక మంత్రి, మాజీ కేంద్ర మంత్రి డేయింగ్ ఎరింగ్. అతని పేరుటనే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక డేయింగ్ ఎరింగ్ అంటేనే గుర్తు రావాల్సినది అరుణాచల్ ప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి 1964-65లో ఏర్పాటు చేసిన ఒక కమిషన్, ఎరింగ్ కమిషన్. అరుణాచల్ ప్రదేశ్లో ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేయడం కోసం రికమెండేషన్స్, సలహాలు ఇవ్వడం కోసం 1964-65లో ఎరింగ్ కమిషన్ ఏర్పాటు చేశారు. సో అట్లా మనకి కమిషన్స్ వెళ్ళిపోతాయండి పాలిటీలో. మరి ఇక టైగర్ పాపులేషన్ విషయానికి వస్తే ఇండియాలో ఎంత ఉంది సంఖ్య? 2018లో టైగర్ పాపులేషన్ అనేది అప్రాక్సిమేట్లీ 2967 టైగర్స్ ఉన్నాయి 2018 సర్వే ఆధారంగా. 2022లో అప్రాక్సిమేట్లీ 3682 టైగర్స్, 3682 టైగర్లు. టైగర్ సెన్సస్ని ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి చేస్తారని చెప్పేసి మనం గతంలో లెక్కలేని సార్లు చెప్పుకున్నాం. టైగర్ సెన్సస్ని ఫర్ ఎవ్రీ 4 years ఒకసారి కండక్ట్ చేస్తారు, రైట్? సో మరి ఇండియాలో టైగర్ స్టేట్గా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారంటే మధ్యప్రదేశ్. ఇండియాలో హైయెస్ట్ టైగర్స్ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. ఇక టోటల్గా 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి ఇండియాలో. 58వ టైగర్ రిజర్వే మాధవ్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి, అగ్ని 5 మిస్సైల్. అగ్ని 5 మిస్సైల్, డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా అగ్ని 5 మిస్సైల్ని టెస్ట్ చేసింది. అగ్ని 5 ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిస్సైల్, ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరాన ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. మరి దీనికి ఉన్న ఫీచర్ ఏంటి, దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అగ్ని 5 మిస్సైల్ ప్రాముఖ్యత ఏంటి అంటే దీనికి ఎంఐఆర్వి టెక్నాలజీని జోడించారు. ఎంఐఆర్వి టెక్నాలజీని దీనికి జోడించారు. ఇట్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఎంఐఆర్వి టెక్నాలజీ. ఇక్కడ ఎంఐఆర్వి అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ క్యాపబిలిటీ. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ క్యాపబిలిటీ. ఎంఐఆర్వి టెక్నాలజీ అంటే పేర్లోనే ఉంది, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్. తెలుగులో చెప్పాలంటే బహుళ స్వతంత్ర లక్షిత పునః ప్రవేశ వాహనం. అంటే ఎంఐఆర్వి టెక్నాలజీ అంటే ఏంటంటే, జనరల్గా ఈ యొక్క ఎంఐఆర్వి టెక్నాలజీ ఉన్న ఈ మిస్సైల్ ఏం చేస్తుందంటే నంబర్ ఆఫ్ వార్ హెడ్స్ని మోసుకొని పోతుంది.
నంబర్ ఆఫ్ వార్ హెడ్స్ అంటే మల్టిపుల్ వార్ హెడ్స్. ఒక్క న్యూక్లియర్ వార్ హెడ్, ఒక్క పేలోడ్ కాదు, 5 కావాలంటే 10, 10 కావాలంటే 15 మల్టిపుల్ న్యూక్లియర్ వార్ హెడ్స్, చాలా వార్ హెడ్లను మోసుకొని పోగలదు. అట్ ద సేమ్ టైం మెనీ టార్గెట్స్ని నాశనం చేయగలదు. వివిధ లక్ష్యాలలో ఉన్న లక్ష్యాలను నాశనం చేయగలదు. అంటే ఒక్క మిసైల్లో మల్టిపుల్ టార్గెట్స్ ఉంటాయండి. ఆ మల్టిపుల్ టార్గెట్స్ని ఉపయోగించి మల్టిపుల్ టార్గెట్స్లో ఉన్న మన లక్ష్యాలని ఛేదించవచ్చు. సో మరి దీన్ని ఏ మిషన్ కింద లాంచ్ చేశారంటే మిషన్ దివ్యాస్త్ర కింద. సో మరి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది అగ్ని 5 అనేది ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిస్సైల్, ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి. అంటే ఏంటి, ఒక ఖండం నుంచి ఇంకో ఖండం కూడా పోగలదు. దీని యొక్క రేంజ్ మోర్ దాన్ 5000 కిలోమీటర్స్, 5000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలదు. ఇది ఏంటి అసలు, ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్ అంటే భూమి నుంచి లాంచ్ చేస్తే మళ్ళీ భూమి మీదకి వస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఈ యొక్క అగ్ని 5 మిస్సైల్ని ఫస్ట్ టైం ఎప్పుడు టెస్ట్ చేశారు, మార్చ్ 2024లో తొలిసారిగా విజయవంతంగా పరీక్షించారు. ఇక్కడ మనం చాలాసార్లు చెప్పుకున్నామండి, డిఫెన్స్ టెక్నాలజీలో భాగంగా 1983లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, IGMDP. డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి లీడర్షిప్లో IGMDP ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇండియా ఈ యొక్క మిస్సైల్ విభాగంలో, మిస్సైల్ రంగంలో ఆత్మనిర్భరతను సాధించాలి, మనకంటూ సొంతంగా మిస్సైల్స్ని తయారు చేసుకునే క్యాపబిలిటీని సాధించాలని చెప్పేసి IGMDPని లాంచ్ చేశారు 1983లో. ఇందులో భాగంగా 5 రకాల మిస్సైల్స్ని డెవలప్ చేశారు. ఒకటి వచ్చేసి పృథ్వీ మిస్సైల్, అంటే ఇది షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్, తక్కువ రేంజ్ కలిగిన సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్. తర్వాత అగ్ని, ఇది ఇంటర్మీడియట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్, అంటే మధ్యంతర రేంజ్ కలిగిన సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిస్సైల్. తర్వాత త్రిశూల్ వచ్చేసి షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. మరొకటి ఆకాష్, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. తర్వాత నాగ్, థర్డ్ జనరేషన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్. అంటే ట్యాంక్ క్షిపణులని నాశనం చేసే మిస్సైల్ నాగ్. ఈ IGMDPలో భాగంగానే ఈ యొక్క అగ్ని మిస్సైల్ని డెవలప్ చేశారు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అగ్ని 5 ICBM ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిస్సైల్, మోర్ దాన్ 5000 కిలోమీటర్స్ రేంజ్. దీన్ని డెవలప్ చేసింది DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. చైర్మన్ సమీర్ V కామత్ ఉన్నారు. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, రైట్. సో మరి ఇక్కడ MIRV టెక్నాలజీ ఎన్ని దేశాల వద్ద ఉంది, ఈ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ క్యాపబిలిటీ, అంటే వివిధ లక్ష్యాలను వివిధ పేలోడ్లతో నాశనం చేసే టెక్నాలజీ ఎవరి దగ్గర ఉందంటే P5 కంట్రీస్తో ఉంది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత దేశాలైన P5 కంట్రీస్ USA, రష్యా, చైనా, UK, ఫ్రాన్స్తో ఈ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఇండియాతో కూడా ఉంది. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్. సెయిల్ CMDగా AK పాండా బాధ్యతల స్వీకరణ. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి న్యూ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా AK పాండా, అశోక్ కుమార్ పాండా గారు బాధ్యతలు చేపట్టారు. శనివారం ఈయన బాధ్యతలు చేపట్టారు. మొన్నటి వరకు ఈ సెయిల్కి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా అమరేందు ప్రకాష్ గారు ఉన్నారు. ఆయన పదవీ కాలం అనేది 2026 ఏప్రిల్ 1 ముగిసింది. సో ఇప్పుడు ఆయన స్థానంలో ఈయన బాధ్యతలు చేపట్టారు. సో ఇక్కడ ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది సెయిల్ గురించి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కింద ఉండే ఒక ప్రభుత్వ రంగ సంస్థ, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. ఇది ఒక స్టీల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ, స్టీల్ని ఉత్పత్తి చేసే ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఇది అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టీల్ కంపెనీ అని చెప్పవచ్చు. ఇట్ ఈస్ లార్జెస్ట్ గవర్నమెంట్ ఓన్డ్ స్టీల్ కంపెనీ. 1973లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇది మహారత్న కంపెనీ, గుర్తుపెట్టుకోండి, ఇది మహారత్న కంపెనీ. ఇక ఇవాళ క్వశ్చన్ చూద్దామండి. భారతదేశం మొట్టమొదటి స్పేస్ టెక్ యూనికార్న్ కంపెనీగా ఏది అవతరించింది? ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, అది ట్రై చేయండి. ఇక నిన్నటి క్వశ్చన్ సమాధానం,
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకి న్యూ సిఈఓ, భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థకి కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్ సౌరభ్ విజయ్ గారిని భారత ప్రభుత్వం అపాయింట్ చేసింది. మరి యుఐడిఐ ఎప్పుడు ఏర్పాటైంది? ఆధార్ యాక్ట్ 2016 ఈ చట్టం కింద ఏర్పాటైన ఒక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇది ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ కింద ఉంటుంది యుఐడిఏఐ. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆధార్ నెంబర్స్ని జారీ చేస్తుంది, 12 డిజిట్ ఆధార్ నెంబర్ని. అలానే మన యొక్క ఆధార్ డేటాని, ఆధార్ యొక్క సమాచారాన్ని భద్రంగా ఉంచుతుంది. మన ఆధార్ డేటాకి ప్రైవసీని కల్పిస్తుంది యుఐడిఏఐ. రైట్, ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. తమిళనాడు ముఖ్యమంత్రిగా సి జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం. నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2025 దేశవ్యాప్తంగా 42 పంచాయతీలను సెలెక్ట్ చేశారు. మంగళగిరిలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రాంతీయ కార్యాలయం ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఫార్మేషన్ డే రోజున ప్రారంభం కానున్న ఇందిరా మహిళా శక్తి భవనాలు. డి ఎరింగ్ మెమోరియల్ వైల్డ్ లైఫ్ శాంచురీ అరుణాచల్ ప్రదేశ్, 20 ఏళ్ల తర్వాత టైగర్ గుర్తింపు. అగ్ని 5 మిస్సైల్ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి న్యూ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అశోక్ కుమార్ పాండా. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. ఏవైనా మిగిలిపోయిన కరెంట్ అఫైర్స్ ఉంటే రేపు డిస్కస్ చేసుకుందాం. సో డెఫినెట్లీ విల్ మీట్ అగైన్ టుమారో. థ్యాంక్ యూ.